మనిషి అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు కోరికలు అనేది ఉంది. అంతకుముందు ఉన్నాయా లేవో కూడా నాకు తెలియదు. ఆ లోపల ప్రకృతిపరమైన కోరికలు ఉంది. ఆ లోపల ఉన్నటువంటి జీవితం ఎంత ప్రశాంతంగా జరిగిందో అనేది నాకు కొన్ని ఆలోచనలు ఉంటుందండి. మళ్ళీ ఆ స్థితికి రావడానికి నువ్వు చేసే ప్రయత్నం జీవన ప్రయాణం. అంటే ఆ ఊహ అనేది తెలిసినప్పటి నుంచి కోరికలు ఆలోచనలు మనకంటూ కొన్ని పెంచుతానంటున్నారు. వాటి వల్ల మనం తగులుతూ పడుతుంటాం, ఇబ్బంది పడుతుంటాం, కొన్ని ఫేస్ చేస్తుంటాం. అంతకుముందు నేను ఎంత ఒక మనిషి పుట్టిన తర్వాత ఊహ తెలిసేంత వరకు ప్రకృతి పరంగా శరీరానికి ఏం అవసరమో వాటిని మాత్రం ఆస్వాదిస్తూ ఎలాంటి కోరికలు లేకుండా బాధ లేకుండా జీవిస్తాడు. వానికి అసలు బాధ అంటే ఏంటో తెలియదు. రావాల్సింది దాని చిన్న ఒక మాట అంట, అక్కడి నుంచి మాట్లాడు. వర్తమానపు కోరిక వేరే, వేరే కోరిక లేదు. వర్తమానపు కోరిక నువ్వు బాధించాలి. వర్తమానపు కోరిక నీళ్లు తాగాలి, వర్తమానపు కోరిక. కారు కావడం వర్తమానపు కోరిక కాదు. ఎప్పుడైతుంది అది? కారు కొనే డబ్బులు నీ దగ్గర ఉంటే వర్తమానపు కోరిక అవుతుంది. ఇప్పుడు నా దగ్గర కోటి ఉన్నాయి, అరే కారు కొందాంపా టైసన్ పోదాంపా అయిపోయింది. అంటే నీళ్లు తాగినంత సులువుగా అది తీసేసినావు. సో వర్తమానపు కోరికలు ఉంటే తీర్చుకో. ఆ కారు పట్ల మమకారం ఉందా? దెన్ దేర్ ఇస్ ఎ ప్రాబ్లం అగైన్. అంటే నువ్వు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్న కొద్దీ నీకు మమకారం పెరుగుతుంది. డబ్బులు చీపుడు కట్ట పట్ల ఎవరికి మమకారం? అదే డబ్బులతోనే వచ్చింది, అది చీపు. అదే చీపుడు కట్ట ₹1,00,000 ఒకటి అనుకోరా. అసలు దాన్ని ఎట్లా ఊడుతుంది తెలుసా? అసలు దానికి ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి, గురువులు కూడా చెప్తారు ఎలా ఊడవాలి, ఒక్కొక్క పుల్ల పోకుండా ఎట్లా చూసుకోవాలి. తర్వాత ఎవరైతే చీపురు కట్ట పుల్ల పోకుండా ఊడ్చారో వాడికి అవార్డు కూడా ఇస్తారు. అంటే ప్రపంచం ఒక అవసరం బట్టి, ప్రపంచం అంటేనే అవసరాల కోసం ఏర్పడ్డది. దాంట్లో జరిగే అన్ని టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ నిన్ను సూక్ష్మత వైపు, సులభతరం వైపు తీసుకెళ్తుంది. అది మన మనిషి మర్చిపోతుంది. ద పర్పస్ ఆఫ్ మొబైల్ సింప్లిఫికేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఉపయోగపడే సాధనం, అటాచ్మెంట్ చేసుకునేది కాదు. అదే అన్యాయం. అది ఎందుకు చేసుకోవట్లేదు నేను? ఎందుకంటే మనిషి ఇప్పుడు అయస్కాంతము ఎలాంటి నిపుణులైనా ఆకర్షించినట్టు నువ్వు ప్రతిదాని మీద మమకారం ఉండాలి. కొందరి మీద ఉంది, కొందరి మీద లేదంటే అది నీకు ఛాయిస్ పడలేదు. డబ్బు అదే ₹1,00,000 అయితే నీ వ్యాఖ్య మారుతుంది, ఆలోచన వేరే. ఎందుకంటే దాన్ని డబ్బు విషయంలో బంగారం తులము ఆటాన చీపు ₹1,00,000 ఇప్పుడు చెప్పి బంగారానికి విలువ లేదు. బంగారం అరుదైనది కాబట్టి విలువ. అదే స్థితిలో ఉందనేది ముఖ్యం కాదు. ముఖ్యంగా ఓన్లీ మనీ. మనీ అనేది ప్రపంచ సృష్టి కాబట్టి మనం చూసే ప్రతిదీ మనీ ఓరియంటెడ్ గానే చూస్తాం. ప్రకృతిలో దేనికి మనీ ఓరియంటేషన్ లేదు. నీళ్లు తాగినో మనీ లేదు, కొనుక్కొని తాగినా నీకు మనీ అన్న ధ్యాస ఉండదు. దాహమైకి తాగేవాళ్ళు. శృంగారానికి మనీకి సంబంధం లేదు, అలాగే బాత్రూమ్కి మనీకి సంబంధం, నిద్రకి మనీకి సంబంధం, ప్రశాంతతకి మనీకి సంబంధం లేదు. ప్రశాంతత డబ్బు వల్ల రాదని చాలా మంది స్టీవ్ జాబ్స్ లాంటి వాళ్ళు చచ్చిపోయేటప్పుడు తెలుసుకున్నారు. పోయబ్బా అనవసరంగా ఆవేశపడ్డారు, ఇలా కూర్చుని ఎంత బాగుంది. అంటే డబ్బు వల్ల కొన్ని మనిషికి అవసరమైనటువంటి నిత్యావసరం లేదు, వాటి మధ్యలో మీడియేటర్స్ ఉంది కాబట్టి దానికి విలువ. అదే డబ్బు అవసరాలు తీరుస్తారు, ప్రశాంతతకి విలువ. డబ్బు నీకు పరుపు కనిపిస్తుంది, నిద్ర రానియదు. నిద్ర నీ చేతులు లేదు. చాలా మంది అంటారు నేను నిద్రపోయి లేచిన. నువ్వు నిద్రపోయి ఎప్పుడు లేవు, అంతకంటే పెద్ద. నువ్వు నిద్ర వస్తే లొంగిపోయి లేచినావు, అది కూడా తప్పే. లొంగిపోయినావు, అది లేపినప్పుడు లేచినావు, నీవు లేవాడా. మనిషి కోది ఇద్దరు ఒక బంగారము ప్లస్ ఒక యాపిల్ తీసుకెళ్ళి మనిషికి ఇస్తాడు. బంగారం అదే యాపిల్ ఎక్కువ, మనిషి బంగారానికి ఎక్కువ పడేది. బంగారం తీసుకున్న తర్వాత నువ్వు చెప్పింది యాపిల్కి ఇంపార్టెంట్, కోతి మాత్రం ఆ బంగారానికి కనీసం ఇంపార్టెంట్ కూడా పడేస్తుంది. దానికి అవసరం లేదు. యాపిల్ అవసరం తింటది అంతే. రెండోది దాని నిజం కడుపు నిండితే యాపిల్ పూర్తి. వర్తమానపు అవసరం అనేది అసలు భవిష్యత్తుకి గతానికి ఏ సంబంధం ఉండదు. క్లియర్ జ్ఞాన స్థితి అది.
అంటే వాటికి దాచుకోవడం తెలియదు. దాచుకోవాలి. అది మనిషికి ఉన్నది కదా. ఇప్పుడు ప్రకృతి ఎందుకంత బాగుంది అంటే ఈ క్షణానికి ఆ క్షణం అంటే ప్రకృతి, భవిష్యత్తు కోసం అంటే ప్రపంచం. నువ్వు దాచుకునేది భయం అది మనిషికి ఉంది. ఎందుకంటే ఓవరాల్ ప్రపంచం అట్లా ఉంది కాబట్టి ఇప్పుడు మన ప్రకృతిలాగా బతకాలంటే కష్టం. దాచుకో, కానీ దాని పట్ల ఒక బంధం ఏర్పాటు చేసుకో. అవసరం కోసం దాచుకుంటున్నా, అదేం గొప్ప కాదు, దానివల్ల నాకేం విలువ రాదు అని తెలుసుకొని దాచుకో. ఎందుకంటే నీకు ఒక కోతి ఆ చెట్టు ఈ చెట్టు దుంకి మన ఇంట్లోకి వచ్చి యాపిల్ పండు ఎత్తుకపోయినా మన కేసు కింద దాని మీద. నువ్వు అట్లా ఆ చెట్టు ఈ చెట్టు దుంకి ఒక ఇంట్లోకి వెళ్ళి యాపిల్ పండు ఎత్తుకొని కేసు ఇస్తారు. సో అందుకని ప్రపంచం ఎట్లా ఉందో దాన్ని బట్టి మనల్ని మనం ట్యూన్ చేసుకోవాల్సింది. అంటే మనిషి కరెక్ట్ పరిస్థితుల్లోనే ఉంటాడు. ఇప్పుడు కోత చెట్టుకి వెళ్తే కోపం రాదు, మనిషి చెట్టుకి వెళ్తే కోపం ఎందుకు రాదు తెలుసా? దానికి రెస్పాన్స్ ఇయ్యదు కాబట్టి కోపం రాదు. అంటే అది ఒక మామూలు, అంటే ఒక ప్రకృతిలో ఒక విధానంగా కోతి రెస్పాన్స్ ఇయ్యదు నీకు. తిట్టినా కూడా రెస్పాండ్ కాదు. నువ్వు కూడా ఎవరు తిట్టినా సరే జస్ట్ తినుకుంటుండు, అంత తిట్టం ఆపిస్తారు. బికాజ్ వాళ్ళ దృష్టి కూడా కోతే. ఓకే, అంటే ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే మనం రెస్పాండ్ అవుతామో, రియాక్ట్ అవుతామో, వాళ్ళ లోపల ఎందుకంటే మైండ్ నిలబడేది ఎదుటి వ్యక్తి వల్లనే. ఎదుటి వ్యక్తి లేకపోతే మైండ్ లేదు. నువ్వు అత్యంత కోతి కంటే అధ్వానంగా బతుకుతావు. అసలు నీకే ధ్యాస ఉండదు, సోయి ఉండదు, నువ్వు గొప్పగా చేసి ఉండదు, బిర్రుగా పెట్టేది ఉండదు, పిడికిలు బిగించడం ఉండదు, పరిగెత్తడం ఉండదు, ఎక్సర్సైజ్. ఎగ్జాంపుల్, అసలు భూమి మీద మనుషులు అనుకో, ఎవడో 6 ప్యాక్ తీసుకుంటారు. ఇంపాసిబుల్. 6 ప్యాక్ వాడి కోసం కాదు, వేరే వాళ్ళ కోసం. వేస్ట్ అది. స్పెషల్ గా వచ్చే ముందు జరిగిన ఒక చిన్న ఆలోచన, కెమెరాలో ఊరికే వైట్ ఎక్కువ వాడుతున్నాను, డిఫరెంట్గా ఉండాలి, చూసేవాళ్ళు బోరింగ్. ఆలోచన నాది కాదు, ఇంటి వాళ్ళ కోసం చూస్తున్నాను. రైట్ అది తెలుసుకుంటే మంచిది. తప్పులేము అట్లీస్ట్ నేను ఈ రీజన్ కోసం చేసిన అంటే ఏ బాధ లేదు. సరే చెట్టు కాబట్టి మారుస్తాం మరి, ముక్కు కళ్ళు చెవులు అది మారు. అంటే దీంట్లో అమాయకులు చాలా మంది మానసిక వాళ్ళ సంగతి వదిలే, నీ సంగతి నేను చెప్తున్నా. నేనైతే గురైతే లేదు కాబట్టి ఆ అమాయకుల బ్యాచ్లో నేను లేదు. నువ్వు ఉన్నావు లేదా నువ్వు చెక్ చేసుకో. ఎలా ఉందంటే ఎవరెవరికి హెడ్ ఎక్కుంది ఎటు పక్కన అంటే లేకున్నా పోకు, ఏమో వస్తుందేమో, ముందే పోతే అయిపోతుంది. ఇంకో కొనుల్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మా ఊళ్ళో ఒక ఆయన బాగా పిల్లల చేత గింటి వేయబడి ఒకప్పుడు బాగా బతికిన వ్యక్తి. అతను అట్లా ఊరికే బొమ్మ దగ్గర కూర్చుండేవాడు, ఏం చేయాలో తెలియక ముసలితనం వచ్చింది. ఓ ఫ్రెండ్ ఏం చేశాడు, నీకు వికలాంగ పెన్షన్ ఇప్పిస్తా అంటే వికలాంగుని కాదు చెప్తాను నేను. అరే కాక నీకేం తెలియదు, నువ్వేం లేదు, ఇట్లా కట్టిస్తా, ఇట్లా పెట్టి నిలబడు, ఫోటో తీస్తా, నేను ఎవరో చెక్ చేయాలి. ఇప్పుడన్నా ఎవరైనా అధికారులు వస్తా ఒకరోజు కుంటూ. ఇప్పుడు ఎవరు అధికారులు తెలియదు అతనికి, అందుకని కుట్టడం నేర్చుకున్నాడు. నడుస్తుంది ఇట్లా, సమస్య లేదు. సో మనిషికి ఉన్న సమస్యలు 99% సమస్యలు కావు. యూ క్రియేటెడ్, నువ్వే దాన్ని సమస్యగా మార్చినావు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, చెప్పులు ఆర్డర్లు పెట్టలే, ఇట్లా వదిలితే ఇట్లా వదిలేదు, ఇట్లా వదిలేదు, ఏమైతుంది అసలు? మామూలుగా చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. దానికి సాంప్రదాయానికి పాపాలకు పుణ్యాలకు లింక్ పెట్టి ఒకటి కాళ్ళు కడుక్కొని వచ్చారు, వెనక నాదలే దమాకంతా ఖరాబ్ చేసుకుంటుంది. అని స్నానం చేయకుండా వాళ్ళకి ఏం తెలియదు అసలు, ఎందుకు కడుక్కోవద్దు. శని అసలు ఆ ఇంటికి పట్టిన శని వాడే, ఆ ఎత్తి చూపిస్తున్నవాడు శని, వాడిపోతే ఏ శని లేదు. ఇప్పుడు అందరూ పేరెంట్స్ కు దూరంగా సపరేట్ ఎందుకు ఉండాలనుకుంటారు తెలుసా? నచ్చినట్టు వచ్చింది, అంతకుమించి వేరే కారణం లేదు. నువ్వు అదే ఎవరు పట్టించుకోలేదు, నీకు ఎంత ఇష్టం ఉంటే అట్టుకున్నా, నీకే తెలుస్తుంది కాళ్ళలా కడుక్కోవాలి. కడుక్కున్న భాగం మంచిగా ఉండి కడుక్కున్న ఒక భాగం బాలినప్పుడు నీకే తెలుస్తుంది, అప్పుడు నువ్వు కడుక్కుంటావు. లేదు, నేను చాలాసార్లు నీలాగా కడుక్కొని ఇప్పుడు ఎవరు చెప్పకుండా నేను మారానని చెప్పిన రోజు వాడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అంతెందుకు ఊర్లో ఫెయిర్ అండ్ లవ్లీ ఒక అమ్మాయి కొనుక్కొచ్చుకుంది, నువ్వు కూడా ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుంటావు బాగుంటుంది అన్నది.
వేసుకోనంట. ఎందుకు వేసుకోను అందరు అమ్మలకులంతా చెప్పిన వేసుకుంటే బాడీ మొత్తానికి వేసుకుంటుంది, చెస్ట్ ఫేస్కి వేసుకోను. ఎందుకంటే చెస్ట్ ఫేస్ ప్రజలకు కనిపిస్తుందని. మరి పిల్లలకి వేసుకోవద్దా? అవే పాపం చేసినాయి. సో నువ్వు వేరే వాళ్ళకి అందం కనబడాలని వేసుకుంటే నువ్వు ముఖానికి వేసుకుంటావు. సో శరీరం అంత ఉంది, వేసుకుంటే మొత్తానికి వేసుకుంటా. పౌడర్ ముఖానికి ఎందుకు వేసుకుంటా? అది ఎక్స్పోజ్ అవుతుందని నీ మొహం చూస్తారు కాబట్టి అదొక్కటి అందంగా ఉంటే చాలు. నేను నడుము ఎట్టున్నా పర్వాలేదు, తొడలు ఎట్టున్నా పర్వాలేదు, అట్లెట్లయితే. మరి స్నానం కూడా మొత్తం ఎందుకు చేపిస్తున్నావు? బాడీకి మొత్తం ముఖమే కడుక్కో, ఎలాగో మిగతా అంత చీరలో ఉంటది కదా. అదేమో స్మెల్ వస్తుంది కాబట్టి నీవు ఇంపాక్ట్ అవుతున్నావు కాబట్టి మొత్తం స్నానం చేపిస్తున్నావు. మేకప్ వేసుకునేది నీకోసం కాదు. రెండవది, నిజంగా అందంగా ఉండాలన్న ఒక స్ఫురణ కలిగితే అది ఒక ఛాయిస్ అంతే. అప్పుడు వేరే వాళ్ళని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా నువ్వు మేకప్ వేసుకుంటావు. బికాస్ వాళ్ళ ఒపీనియన్ గురించి వాళ్ళని మెప్పించడానికి నువ్వు చేయలేదు టైం. అది నీకు అనిపించింది ఎన్హాన్స్మెంట్. ఇప్పుడు ఇంటికి కొత్త రంగు వేసుకున్నట్టు ఒక ఎన్హాన్స్మెంట్ వేరే. కానీ మా బంధువులందరికీ మంచి కనబడే రంగు లేదు. అంటే ఏకాత్మభావాన్ని అంగీకారం ఎట్లా కుదురుతుంది? అయ్యే పని కాదు. సో ప్రకృతిలో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, నేను పర్ఫెక్ట్ ఉన్నా. నువ్వు నీలా ఉండు, నేను నాలా ఉంటా. నువ్వు నీలా ఉంటూ అలా జీవిస్తున్నప్పుడు దానివల్ల నీకు ఇబ్బందులు కలిగితే నీకు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్ కాదు, నేను చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు మార్చుకో. సెల్ఫ్ రియలైజేషన్. వేరే వాళ్ళు చెప్పినంత వరకు మారినవా? నీకు అసలు మార్పు అంటే ఏందో ఎప్పటికి తెలియదు. ఇప్పుడు ఆ తండ్రి చెప్పాడు తల దూకో బాగుంటుంది అన్నాడు. ఇంకెవరు చెప్పారు ఇలా డ్రెస్ వేసుకో బాగుంటుంది అన్నాడు. నీకెప్పటికి తెలియదే నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది. సో ప్రకృతిలో నీవు తెలుసుకోవాలి నువ్వు ఎట్లుంటే హాయిగా ఉంటావని. ప్రపంచంలో నువ్వు ఇలా ఉంటే బాగుంటావని ఒక నిర్వచనం క్రియేట్ చేశారు. అలా కనుకుంటే పర్ఫెక్ట్, అలా కనుక లేకపోతే నాట్ పర్ఫెక్ట్. మనది ఎందుకు నేను చిన్న టైసన్ మన సబ్జెక్ట్ చెప్తాం. సినిమా పర్ఫెక్ట్ అంటే ఏంది? మంచి గ్రాఫిక్స్, మంచి యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. నేనంట జస్ట్ కథ బాగుంటే పర్ఫెక్ట్ అంతే. ప్రకృతి కథ అది మనసుకు కథ అంతే. నువ్వు అంటే పర్ఫెక్ట్ ఉందా? ఉంది. దేనికది పర్ఫెక్ట్ ఉంది. పోలిక వల్ల అన్ని విషయాలలో పర్ఫెక్ట్ ఉంది. అన్ని విషయాలు కాదు, దేనికది పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు పక్కన నాకుందా? కథ విషయం అంటే సినిమా కథకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు ఫ్లవర్ అంటే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి కదా. మొత్తం కట్టే ఉంటే ఫ్లవర్ అన్నావు కదా. అంటే కథ అంటే దానికి కొన్ని కావాలి. అంటే ఒక ఎమోషన్, ఒక క్యారెక్టరైజేషన్, ఒక గమనము, ఒక కథనము, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఉన్నది కథ అంటున్నాం. కానీ ఆ కథకి అంత ఎక్స్ట్రావాగాన్స్ అవసరం లేదు. కథను పట్టుకునేవాడు కథనే పట్టుకుంటాడు. మిగతా అవన్నీ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇల్లుంది, ఇంటికి బయటేసి రంగుతో ఏం పని? ఆలోచించు ఒకసారి. చూసే వాళ్ళకి మంచి దట్స్ ద పాయింట్. అంటే చూసేవాడి కోసం చేసినంత వరకు నువ్వు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తావు. అయితే స్వామి ఇప్పుడు మనకి కథ రాయడానికి, కథను సినిమాగా తీసి రిలీజ్ చేయడానికి, పబ్లిక్ నచ్చడానికి చాలా ఆలోచిస్తుంది. అదే ప్రయత్నం మన ప్రపంచంలో న్యాచురల్ గా జరగట్లేదు కదా. ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంది, ప్రతి ఒక్కరి కథ నచ్చుతుంది అందరికి. సినిమా తీయాలంటే ఇప్పుడు తీయచ్చు, అందరికి నచ్చే సినిమా తీయాలంటే టైం పడుతుంది. పెద్ద సినిమా తీయాలి బడ్జెట్ నీ జీవితంలో తీయలేదు. నేను ఇప్పుడు వీడు ఎక్కడ ఉందో సినిమా తీస్తాను, నువ్వు కూడా పనిచేద్దాం వెరీ సోన్. మీరు కూడా ఇప్పుడు అందరిని పిలుస్తారు టైసన్. ఎవరెవరు ఏం చేస్తారో డిక్లేర్ చేయండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఇటు పక్క రండి. ఏమి రాదు, వంట చేస్తావా అక్కడ ఉండు, అందరు నీళ్ళు ఇస్తావా నువ్వు ప్రొడక్షన్. వచ్చిన వాళ్ళ దగ్గర 2-3 కార్లు ఉన్నాయి, అందరు 2 కార్లు ఎవరెవరిది ఉన్నాయి, ఇవి మాకు అప్పచెప్పి 5 రోజులు వాడుకుంటాం, పెట్రోల్ పోసుకుంటాం. తద్వారా ట్రాన్స్పోర్టేషన్ అయిపోయింది. పోలీస్టిక్ అప్రోచ్. ఎవరు కాస్ట్యూమ్స్ కుట్టించట్లేదు. ఏ క్యారెక్టర్కి ఏ కాస్ట్యూమ్స్ కావాలో అందరు షేర్ చేసుకోండి. మన తర్వాత బదవాళ్ళు తీసుకుని పోండి. ఇంతే. లొకేషన్ ఏమి 1-2-3 లొకేషన్ సినిమా షూట్ చేస్తాం. ఏ సెట్ వేయి, ఉన్నవే సెట్లు ఆల్రెడీ. సెట్లు లేవు, ఇదంతా సెట్ అనుకో. మన సపరేట్ గా సెట్ ఎందుకు వేస్తాం అంటే పెద్ద పెద్ద స్టార్ వస్తే డిస్టర్బ్ అవుతుంది, అభిమానులు అందరూ. మనం ఉన్నాం అనుకో, నువ్వు అబ్జర్వ్ గానే నిలబడి యాక్టింగ్ చేసినా వాడు తెలియదు. మనం కొన్ని సీన్ చేద్దాం, ఎవరు తెలియదు నువ్వెవరు పట్టించుకోరు. సో ఎందుకు షూటింగ్ ప్రాబ్లం అవుతుంది, సెట్లు ఎందుకు వేస్తారంటే ఈ స్టార్లకి, ఈ సోకాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, అభిమానులు ఫాలోయింగ్ వస్తారు కాబట్టి. ఇంకొక సినిమా ఫ్యామిలీ అఫైర్ అని, ఫ్యామిలీ అఫైర్. అందులో ఒక హీరో, వాడు పెద్ద సూపర్ స్టార్, వాడు హీరో
ప్రభాస్ లాగా. వాడు అనుకుంటాడు అసలు నేను బయటకు వస్తే జనాలు పిచ్చెక్కిపోతారు, అందులో వాడు బయటికి రాడు. వాడు టూత్ పేస్ట్ కావాలన్నా అసిస్టెంట్స్ మీద ఆధారపడతాడు, నిరంతరం వాళ్ళ మీద అరుస్తుంటాడు, కేకలేస్తుంటాడు. ఫైనల్ సినిమా ఎండింగ్ ఏం చూపిస్తాడంటే వాడు ఒక అమ్మాయిని బయట తీసుకెళ్ళాడు అనుకో, ఒకటే షూటింగ్ చేసి స్ట్రీట్ ఉంటారు రామోజీ ఫిల్మ్ సిటీ, అందులో తీసుకెళ్తారు వాడు. ఎందుకంటే బయటకు వెళ్తాడు, చుట్టుముడతారు. వాడు పొద్దున కూడా బయటకు అర్ధరాత్రి బయట తిరుగుతాడు, ఇంట్లో ఒక్కడే కూర్చొని కుక్కలతో ఆడుకుంటాడు. అంటే వాడు ఏం చెప్తాడంటే సమర్థించుకుంటాడు, నేను ఒక సూపర్ స్టార్ ని, నాకు 100 కోట్లు ఇస్తారు, నేను బయటకు వస్తే పిచ్చి ఎక్కుతుంది, లాడ్ ఆడ సిచ్యువేషన్ వస్తుంది, ఏమనుకుంటున్నావు అంటే ఆమె చెప్తుంది నువ్వు అట్లా అనుకుంటున్నావు, అంత బొమ్మ లేదాడ, నువ్వు అనుకోవడానికి ఏమని అనుకోవచ్చు. ఫైనల్ గా అసలు నువ్వు షాపింగ్ రావు సార్, అసలు ఎవరి దగ్గర చూడకు, వీళ్ళు షాపింగ్ లో అడుగు పెట్టిన తర్వాత ముందే చెప్తారు లోపల గడపడవుతుంది, చాలా మంది ఇస్తారు, నేను ఉండాలి ఆటోగ్రాఫ్. అసలు ఆశ్చర్యం ఎవరు పట్టించుకో, అక్కడ కూడా ఏ హాయ్ హీరో కదా అని వెళ్ళిపోతారు. ఇప్పుడు చిరంజీవి అయినా సూపర్ స్టార్ అయినా వారం రోజులు రోజు కూరలు మార్పు వస్తే 9వ రోజు ఎవరు పట్టించుకోండి, వీళ్ళు అనవసరంగా ఆవేశపడుతున్నారు కదా. ఇప్పుడు ఎట్లయితే రామ్ చరణ్ చిరంజీవి అందరితో ఉంటే చిరంజీవి అంతే కామన్ మ్యాన్. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని రిటైన్ చేస్తున్నారు. అంటే నేను కనబడగానే పిచ్చి కాలేదు, అది నచ్చుతుంది వాళ్ళకి, అది యోగం ఎంటర్ అయింది అనుకో. పిచ్చికి అసలు ఇప్పుడు నేను రేపటి నుంచి రోజు చిన్న వీడియో రిలీజ్ నేను కామన్ మ్యాన్ని, నాకు నిన్న ఎమోషన్స్ అయినాయి, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను స్క్రీన్ అట్లా కనిపిస్తాను, మీ ఇంట్లో ఉన్న మీ నాన్నకి నాకు ఏ తేడా లేదు. నేను రేపటి నుంచి హాయిగా స్కూటీ వేసుకుని హైదరాబాద్ తిరుగుదాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను కనిపించిన డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్ అని చెప్పి తిరుగు. ఫస్ట్ డే కొంచెం వస్తారేమో, 5వ రోజు వచ్చాడు, నువ్వు రోజు కనిపిస్తే అసలు కేర్ నిజమైన గౌరవం అప్పుడు వస్తుంది. గాడి కదా మనిషి, నీ పక్కనే కూర్చుని కూడా నేను డిస్టర్బ్ చేయాలి. మొదటిసారి గౌరవం అట్లా లభిస్తుంది. ఊరిక దూరం నుంచి చేతులు లేదా గౌరవం ఫ్రెండ్షిప్ ఇచ్చితాను అది. సో ఇవన్నీ పోవాలి. సరే పోవాలంటే పోవు, మేం చేస్తున్నాం అది. ఏమన్నా టైసన్ ఇప్పుడు నా టాక్స్ మీద ఎవడన్నా నన్ను గొప్పగా మెచ్చుకుంటే చెప్తాను అంతే, ఇది కూడా పోవాలి. నువ్వు మనిషివి నేను మనిషిని మర్చిపోవద్దు. ఆ సహజ స్థితిలోనే ఏదన్నా ఎక్స్చేంజ్ చేయబడుతుంది. అంటే వాళ్ళలో ఉండేటువంటి కోరిక అట్లా చూడాలనుకుంటుంది. అంటే పెద్దాన్ని దేవుడిని చేయాలనుకుంటుంది. ఓ ఎదుటి వ్యక్తి కూడా ఆసక్తి ఉందని వాడు దేవుడే. నాకు ఆసక్తి లేకుండా ఎవడని దేవుడు చేయలేడు, అబద్ధం అది. అందుకని నేను సరే తెలియదు, బట్ సంహవ్ అప్పుడప్పుడు వీళ్ళందరూ స్టేట్మెంట్స్ చూస్తా నేను చెప్తా అదంతా మీ భ్రమ. నా స్థితి నేను డిక్లేర్ చేస్తున్నాను, పరమ సాధారణమైన స్థితి నాది. ఆ రోడ్డు మీద కుక్కెంతో నేనంతే. ఒక విషయం నాకు తెలుసు, మీకు తెలియదు. చాలా విషయాలు మీకు తెలుసు, నాకు తెలియదు. మనందరం గురుస్థానంలో ఉన్నాం. ప్రకృతి ప్రతి జీవికి అన్ని ఇచ్చింది, కొత్తగా మనం పెట్టుకోవాల్సింది ఏం లేదు కదా. సో నువ్వు స్పెషల్ గా ఐడెంటిటీ కోరుకుంటున్నావు అంటే నీకు సైకలాజికల్ ప్రాబ్లం. నేను నువ్వు స్టార్ అనుకుంటున్నావు అంటే నీకు ఏదో సైకలాజికల్ ఇష్యూ. స్టార్ ఎట్లా తెర మీద నువ్వు ఒక అబద్ధాన్ని చేస్తూ స్టార్ ఎట్లయితే నువ్వు సైంటిస్ట్ ఒక స్టార్ అనొచ్చు, వ్యవసాయదారుడు ఒక స్టార్ అనొచ్చు, ఒక డాక్టర్ ఒక స్టార్ అనొచ్చు. దే ఆర్ ప్రాక్టికల్లీ లివింగ్ దట్ లైఫ్, దే ఆర్ నాట్ ఎనాక్టింగ్. ఇది ఒక ఇమాజినరీ యాక్టింగ్ అనేది ఒక గొప్ప గౌరవమైన విషయమే కాదంటలేదు, కానీ ఆ భ్రమ అవసరం లేదు. అంటే దానికి సెలబ్రిటీలు వాళ్ళొక సెలబ్రిటీ అని చెప్పేసి ఇలాంటివి అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ అయినా కానీ అట్లే ఉంటది.